వెల్కమ్ టు కీటాక్స్. జగన్ సత్తెనపల్లి పర్యటన టీడీపీకి అంతలా ఎందుకు చిర్రెత్తించింది? టీడీపీని నెత్తిన పెట్టుకునే మీడియా గంటలు టీవీల్లో కథనాలు ఎందుకు నడిపింది? పేపర్లలోనూ పుంఖానుగా జగన్ మీద వ్యతిరేకతని గుచ్చెత్తిపోయడానికి ఎందుకు ప్రయత్నం చేశారు అనేది చూస్తే ఇందులో ఒక కుల ఈక్వేషన్ అనేది క్లియర్గా కనపడడం ఒక పాయింట్ అయితే, ఏపీ రాజకీయాల్లోనూ సమాజంలోనూ క్యాస్ట్ డివిజన్ అనేది ఎంత వర్టికల్గా వచ్చేసింది అనేది చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనంగా కనబడుతుంది. జగన్ ఇదే విషయాన్ని తన పర్యటనలో ప్రస్తావించడానికి ట్రై చేశారు. కొన్ని వాస్తవాలు నేరుగా మాట్లాడితే ఆలోచన ఉన్న వాళ్ళకి అసలు నిజాలు తెలిస్తే గనక ఏపీ సమాజానికి భవిష్యత్తుకి ఉపయోగకరం అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. దిస్ ఈజ్ కీటాక్స్. ఏపీలో గ్రామ స్థాయిలో సామాజిక ఈక్వేషన్ల ఆధారంగా పొలిటికల్ డివిజన్ అనేది ఎలా వచ్చేసింది అనేది చెప్పడానికి జగన్ సత్తెనపల్లి పర్యటన ఒక ఉదాహరణగా కనబడుతోంది. రాజకీయ పరిణామాలు, రీసెంట్గా జరుగుతున్న అరెస్టులు, నిరంతరం వినిపిస్తున్న ఆరోపణలు, అన్నిటికీ మించి మీడియా గురిపెట్టే తీరు, వీటన్నిటి వెనక ఇదే సామాజిక కోణం, కుల కోణం ఉన్నాయి అని బలంగా నమ్మి బలంగా నిలబడే జగన్ అదే విషయాన్ని సత్తెనపల్లిలో కూడా విస్పష్టంగా ప్రకటించేశారు. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. ఎస్, జగన్ చెప్పిన ఈ మాట చూశారు కదా. ఇదే అంశాన్ని పరోక్షంగా ఇవాళ ఆంధ్రజ్యోతి రాసిన రాతలు అప్రూవ్ చేసినట్టుగా అనిపించింది నాకైతే. కావాలంటే చూడండి ఆంధ్రజ్యోతి ఏం రాసిందో. కోస్తా జిల్లాల్లో, మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం లాంటి జిల్లాల్లో గ్రామ స్థాయిలో ఫలానా సామాజిక వర్గం అయితే కనుక ఫలానా పార్టీ వైపే ఉండాలని, అలా కాకుండా అందుకు విభిన్నంగా వాళ్ళు వైసీపీనో మరో పార్టీనో సపోర్ట్ చేస్తే గనక వాళ్ళు ఆ కులానికి అసలు ఏపీ భవిష్యత్తుకే ద్రోహం చేసేసినట్టు అనే ప్రచారం చేయడము, ధోరణి అనేవి పెచ్చుమేరడము, కొన్ని గ్రామాల్లో అయితే బహిష్కరణ లాంటి అతి చర్యలు, చేష్టలు కూడా కనపడడం అనేది మనలో చాలా మందికి తెలుసు. అందుకోసమే జగన్ ప్రత్యేకంగా పరామర్శకి వెళ్ళడమే కాదు, ఇది పరిస్థితి అని చెప్పదలుచుకున్నట్టుగా ఈ ఎంటైర్ సత్తెనపల్లి టూర్ చూస్తే అర్థమవుతుంది. ఇంతకీ మీరు ఫలానా కులమైతే గనక మీరు ఫలానా పార్టీకే సపోర్ట్ చేయాలి అని చెప్పాలనుకునే ధోరణి దేనికి సంకేతం? కులాల వారీగా రాజకీయాల్ని నిలువునా చీలుస్తూ గ్రామ స్థాయిలో కూడా డివిజన్ తీసుకొస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి భవిష్యత్తు మీద? ఇది కదా ఏపీ మనుగడ మీద మక్కువ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికే మీడియా సంస్థలు, యాజమాన్యాలు ఒకవైపునే ఉండటము, అధికారంలో ఉన్న ఫలానా పార్టీ ఏం చేసినా అంతా స్వర్ణయుగమే అని చెప్పాలనే ప్రయత్నం చేయడం, అపోజిషన్లో ఉన్నవాళ్ళు అడుగేస్తే అరాచకమే అని ముద్ర వేయాలనుకోవడం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. దీనివల్ల మిస్ఇన్ఫర్మేషన్ పెరుగుతూ ఉంది. వాస్తవాలు ప్రజలకు తెలియకపోగా అవాస్తవాలే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి, ప్రచారంలోకి వస్తూ ఉన్నాయి. దీనంతటికీ మూల కారణం ఏంటి అని ఆలోచిస్తే సామాజిక వర్గం, వాడుక భాషలో చెప్పాలంటే కులం. క్లియర్ కట్ డివిజన్ వచ్చి కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం మీడియా చేస్తున్న ప్రచారాలు సమాజంలో కుల విద్వేషాన్ని పెంచడమే కాదు, ప్రతి అంశంలోనూ కులాన్ని వెతుక్కునే స్థాయికి ఏపీని దిగజారుస్తూ ఉంది. ఇలాంటి ధోరణి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. జగన్ సత్తెనపల్లి పర్యటన ఇదే విషయాన్ని బల్లగుద్ది చెప్పింది అని మనకి ఓవరాల్ ఎపిసోడ్ని న్యూట్రల్గా చూస్తే అర్థమవుతుంది. నువ్వు ఫలానా కులమైతే కనుక నువ్వు టీడీపీ వైపే ఉండాలనో, ఫలానా కులమైతే కనుక నువ్వు ఫలానా వాళ్ళను వ్యతిరేకించాలనో చెప్పే ధోరణి గనక మారకపోతే ఇది భవిష్యత్తులో రాష్ట్ర ఇమేజ్ని దెబ్బతీయడమే కాదు, స్వశక్తిని, సొంత తెలివిని నమ్ముకుని బతికే వర్గాల అన్నిటి మీద నెగిటివ్గా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయేమో అనే ఆందోళన సామాజిక అవగాహన ఉన్న వాళ్ళకి సహజంగానే కలుగుతుంది. మీరేమంటారు? దిస్ ఈజ్ కీటాక్స్.